హాయ్ అండి. మీరెప్పుడైనా ఫలూడా తినున్నారా? నేనైతే ఇప్పటి వరకు తినలేదు. ఫస్ట్ టైం చేసుకొని తింటున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది. రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇక్కడ నేను బటర్ స్కాచ్ ఫ్లేవర్ తీసుకుంటున్నాను ఫలూడా మిక్స్. ఇప్పటి వరకు నేను చేయలేదు కాబట్టి వీళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తోటి నేను చేస్తున్నాను. ఇక్కడ వీళ్ళు 1 లీటర్ పాలకి 200 ml వాటర్ యాడ్ చేయమన్నారు. నేను ఒక 700 ml పాలు తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇలా కాగబెట్టుకుంటున్నాను. పొంగొచ్చిన తర్వాత మేగండు కూడా పాలలో కలిసేలాగా కలుపుకొని ఈ ఫలూడా మిక్స్ అంతా వేసుకొని ఒక 15 మినిట్స్ ఇలా కలుపుకుంటూనే ఉడికించుకోవాలి, లేదంటే ఉండలు కడుతుంది. 15 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం తినేటప్పుడు చల్లగా ఉంటుంది. చూడండి కొంచెం చిక్కబడింది. ఇప్పుడు ఒక గ్లాస్ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్నటువంటి సబ్జా గింజలు వేసుకొని ఇక్కడ నేను దానిమ్మ జ్యూస్ వేసుకుంటున్నాను, కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని. తర్వాత ఈ ఫలూడా మిక్స్ని వేసుకోవాలి. పైన ఇంకొంచెం దానిమ్మ జ్యూస్ వేసుకుంటున్నాను. ఫైనల్గా జీడిపప్పు పలుకులు వేసుకొని సర్వ్ చేసుకోవడం. బయట ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి కదా, ఈ ఎండలకి ఇలా సబ్జా గింజలు వేసుకొని తినడం వల్ల మన ఒంటికి కూడా చాలా చలవ. ట్రై చేయండి, రెసిపీ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.